పోతుంది. వచ్చి నువ్వు పడుకో పడుకో. ఏంటి సార్ కాలేజ్ పేరుపోతుందని తెలిసి బెడ్రూమ్ లో పడుకుని టీవీ చూస్తారా? నేను చూడలేదు సార్. అందుకేగా నిన్ను పక్కన వచ్చి పడుకోమంది. పడుకో. చరణ్ ఆగరా. నీకేమైందిరా? ఇప్పుడు దాకా బాగానే పడుకున్నావు కదా. ఇప్పుడే కళ్ళు తట్టుకున్నాయి సార్. నాకు కూడా. మీకు ఇది కాలేజ్ అవ్వచ్చు, మాకు మాత్రం దేవాలయం. మా ప్రాణాలు అర్పించరే సరే ఆ దేవాలయాన్ని కాపాడుకుంటాం. గుడ్ బై. ఎక్కడ పెట్టి సచ్చారు? నీ పేపర్ ఏంట్రా ఇది? పప్పీ మాస్టర్ కి లింగం నమస్కారాలు. మీది తినాలి, మాది తినాలి, ఆ మీది తినాలి, ఆ మాది తినాలి. ధర్మిళ 90కి తక్కువ కాకుండా 100కి ఎక్కువ కాకుండా మార్కులేసి మమ్మల్ని ఆనందపరుస్తారని ప్రార్థన. ఇవన్నీ ఇంత కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్నప్పుడు ఆన్సర్ ఎందుకు గుర్తుండవు నీకు? అవి గుర్తులాకే ఈ రాశా. సరే ఇది కరెక్ట్ అని చూడు. కరెక్ట్. పట్టుకో. రే నీ పేపర్ ఎదురా. రెండు వచ్చేసి అంతా ఓకే కదా? ఓకేనా? అంతా ఓకే. సార్ నేను చేసిన పనికి ఆ భగవంతుడు కూడా క్షమించాడు, మీరు కూడా క్షమించదు. 10 రోజులు తక్కువ కాకుండా మమ్మల్ని సస్పెండ్ చేశాడు. చేస్తాను రా. 10 రోజులు కాదు 25 రోజులు చేస్తాను. సార్ సస్పెన్షన్ వీళ్ళకి పనిష్మెంట్ అవదు, రిఫ్రెష్మెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళ పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పండి సార్. మీరు వెళ్ళి మీ పేరెంట్స్ ని తీసుకురండి. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాను. సార్ మా నాన్న అసలే హార్ట్ పేషెంట్ సార్, ఆల్రెడీ ఐసీయూ సార్. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే మా నాన్న మాకు దక్కడు సార్. అయిపోయిందా? నిన్నే రేపు గాని మీ